ఈనాటి జములమ్మ అమ్మవారి దేవాలయంలో హలాల్ వద్దు జట్కా ముద్దు అనేటువంటి ఒక పోరాటానికి మద్దతుగా నిలిచిన గురువర్యులు శంకర స్వామి గారికి ముందుగా మా చాకలి సమాజం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ తెలంగాణ లేదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేవాలయాలలో నాకు తెలిసి జంతువులు అమ్మవారికి బలి ఇచ్చే దగ్గర ఈ జట్కా పద్ధతిలో చాకలోళ్ళు లేదంటే అక్కడ గుడి దగ్గర కుమ్మరోళ్ళు ఈ జట్కా పద్ధతిని వాడేది చాకలోళ్ళు. కానీ ఇక్కడ అంటే ఫస్ట్ నేను ఇక్కడే చూస్తా ఉన్నా, ఇక్కడ ముస్లిమ్స్ కూడా ఇక్కడ ఎంటర్ అయ్యారు, వాళ్ళు హలాల్ పద్ధతిలో చేస్తున్నారని. నిజంగా ఈ వార్త విన్నాక చాలా బాధేసింది. ఇన్నాళ్ళుగా వాళ్ళు హలాల్ పద్ధతిలో చేయటం అంటే వాళ్ళ దేవుణ్ణి ప్రార్థించి వాళ్ళ దేవుడికి నైవేద్యంగా పెట్టి అది ఆ ఎంగిలి మన అమ్మవారికి ఇన్నాళ్ళుగా మనం పెట్టుకుంటున్నాం కళ్ళు మూసుకుని అనేటువంటి బాధ కలిగింది. ఇప్పటికైనా ఈ విషయం తెలిసిన తర్వాత డాక్టర్ పురుషోత్తం గారు ఈ విషయం చెప్పి ఇలా జరుగుతుందమ్మా మీ వాళ్ళందరికీ చెప్పండి అన్నప్పుడు మొత్తం నేను ఒక వీడియో తయారు చేసి పెట్టాను. మొత్తం మన వాళ్ళంతా గద్వాల జిల్లా అంతా కూడా మరి నేను కూడా వస్తున్నా మీరు అందరూ రావాలని చెప్పి ఒక వీడియో ద్వారా వీళ్ళకి పిలుపుని ఇవ్వడం జరిగింది. ఇది జములమ్మ అమ్మవారి ఈ జంచేడు విలేజ్ నుంచి ఇది ఒక ఆరంభం. సాగలోళ్ళు పోరాటం చేస్తే ఎట్లుంటుందో, బట్టలు ఉతికితే ఎంత తెల్లగా మెరుస్తాయో అదే విధంగా ఉంటుంది అనే విషయం ఈ అమ్మవారి సాక్షిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మూమెంట్ ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఇందాక మీరు ప్రమాణం చేయించారు. ఆ ప్రమాణ సాక్షిగా మేము తెలియజేస్తున్నాం. అది ఒకటి. రెండవది, నాకు తెలిసిన విషయం, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం వారి నోటీసులోకి వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఏ విధంగా కొనసాగిందో అదే విధంగా కొనసాగించండి అని చెప్పి అన్నారంట. ఇది దుర్మార్గం, దురదృష్టకరం. ఆయన ఒక హిందూ అయి ఉండి అట్లా అంటాం చాలా బాధాకరం. అంటే ఇంకా అమ్మవారికి వాళ్ళ ఎంగిలి ప్రసాదం పెట్టమని అంటున్నాడు ఆ ఎమ్మెల్యే. అంటే చాకలి వాళ్ళు ఈ ఊర్లో చాలా పేదరికంగా అనుభవిస్తున్నారు. అంటే చాకలి వాళ్ళ వృత్తిని అడ్డుకొని చాకలిళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ముస్లింల ఓట్ల కోసం కుట్ర చేస్తున్నారా? ఎమ్మెల్యే గారికి మేము సవాల్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఇంకింత మీరు జొరబడి మాట్లాడే పరిస్థితి ఉంటే మీరు చాలా ఇబ్బందులకు గురవుతారని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎమ్మెల్యేని హెచ్చరిస్తా ఉన్నాం. ఇకపోతే రెండవది, ఇక్కడ జిల్లా అధ్యక్షుడిని పెట్టాను నేను, చిన్నంపాటి నరసింహ్. మరి ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు అసలు ఏ ఉద్దేశంతో నరసింహులు అరెస్ట్ చేశారు, ఏ ఉద్దేశంతో మరి పెద్దలు శంకర స్వామి గారిని అరెస్ట్ చేశారు? అసలు పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ఏంటి, కారణం ఏంటని చెప్పి ఈరోజు పోలీసు వాళ్ళని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రశ్నిస్తా ఉన్నాం, అసలు కారణం ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ రకమైన ప్రభుత్వం ఒత్తిడి వచ్చింది మీకు? అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలని కాపాడుకుంటున్నదా ఏంటి? దీని అర్థం ఏంటి? అసలు మీ ముస్లిం ఓట్ల కోసం ముస్లింలను కాపాడుకునేదానికి అరెస్ట్ చేశారా? దేనికి అరెస్ట్ చేశారు? అసలు కారణం ఏంటి? ఎందుకు గుడికి రాకుండా ఆపే ప్రయత్నం చేశారు? ఇక్కడ ఏం జరుగుతున్నదని తెలుసుకున్నారా? మొన్నటికి మొన్న ఖమ్మంలో ఒక ముస్లిం 50 సంవత్సరాల పైబడ్డ అతను మా చాకలోళ్ళ అమ్మాయి 12 ఏళ్ల చిన్నారిని రేప్ చేసి ఆ రేపుని కప్పిపుచ్చుకునేందుకు 4 అంతస్తుల నుంచి కింద పడేస్తే ఆ అమ్మాయి చావు బతుకుల్లో ఉంటే ఒకవైపు భయంకరమైనటువంటి పోరాటం మేము ఖమ్మం జిల్లాలో మరి ర్యాలీలు రాస్తారోకలు చేసి ఆ పాపకు న్యాయం చేయాలంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ముస్లింలను కాపాడుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. సాకలోళ్ళం కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల పై ఉన్నాం. ఇక్కడి నుండి మొదలు పెడితే అన్ని గుళ్ళల్లో ప్రభుత్వాలు ఎవరు అడ్డపడ్డా కూడా మా వాళ్ళ వృత్తి దగ్గరికి ఈ జట్కా పద్ధతిలో చేసేదానికి ఏ మతస్థుడు అడ్డ వచ్చినా వాళ్ళ అమ్మకు బాబులాగా మేము అడ్డుకుంటాం అనే విషయం కూడా గుర్తు చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు సహకారి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మీకు అండగా ఉంటాం. ఇక్కడ మీ వృత్తి మీరు చేసుకోండి. ఈ వృత్తి చేసుకునే జట్కా పద్ధతిలో చేసుకునే అక్క రాగానే నాకు బాధపడి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం, ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం. ఇక్కడ
ఏదో చిన్న పొట్ట కోసం మీరు ఇక్కడ పొద్దస్తమానం బతుకుతుంటే అక్క మళ్ళా మాకు అడ్డొస్తున్నారు, మళ్ళా మా పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళు, మా శాఖలు రాగానే వాళ్ళు బాధపడి చెప్పుకున్నారు. ఎందుకు ఇట్లా ఈ విధమైనటువంటి కుట్ర ఎందుకు చేస్తా ఉన్నారు? అసలు ఇక్కడ ఏం పని ముస్లింలకి గుళ్ళో అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళకేం పని అండి? మీ మసీదుల్లో వచ్చి మేము ఏదో చేస్తామంటే మీరు ఊరుకుంటారా? మీ ఆలయాల్లోకి మేము వస్తున్నామా? లేకపోతే మిమ్మల్ని ఏమన్నా మేము విమర్శిస్తున్నామా? మా ఆలయాల్లో మీకేం పని అండి? మాకు అర్థం కాదు. మేము పసుపు కుంకుమ పెట్టుకుంటాం, మీరు పెట్టుకుంటారా? మరి మీరు పెట్టుకుంటారానండి? మేము పసుపు కుంకుమ గంధం పెట్టుకుంటాం, మా అమ్మవారిని పూజించుకుంటాం. మరి మీరు ఇక్కడ వచ్చి మరి ఆటలు పోసి అలాల పద్ధతి చేస్తామంటే, మీరు ప్రార్థించి మీ వాళ్ళకు మరి నైవేద్యం ఇచ్చి మా అమ్మవారికి పెడతానంటే మేము అడ్డుకునే దగ్గర ఎక్కడ రాజీపడమని కూడా ముస్లింలను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు పసుపు కుంకుమ మీకు వ్యతిరేకమైనప్పుడు మా గుళ్ళ పాదం పెట్టడానికి మీకేం అవసరం అండి? మాకు అర్థం కాదు. మీకేం అవసరం అంటున్నా? మా గుళ్ళో దీన్ని ప్రభుత్వం ఎందుకు సమర్థిస్తుంది అంటున్నా? ఎందుకు ప్రభుత్వాలు దీన్ని సమర్థిస్తున్నాయని అంటున్నాం? ఎందుకు పోలీసు వాళ్ళు సమర్థిస్తున్నాం అంటున్నాం? ఎందుకు నిద్రపోతుండు ఈ ఎమ్మెల్యే అని కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యే బాబు అయినా సరే మా శాఖలలో జోలికి వస్తే మేము ఎక్కడ కూడా రాజీపడం, ఇక్కడ జట్కా పద్ధతిని మీరు నిర్వహించండి. ముస్లింస్ కాదు, వాళ్ళ బాబు ఎవరు వచ్చినా అడ్డుకోండి. అవసరమైతే జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం తీసుకోండి. మీకు ఇక్కడ కష్టం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మందిని కూడా ఈ జంషెడ్ గ్రామానికి దింపుతామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. ఎక్కడ కూడా రాజీపడం అనుకుంటే 1,50,000 మందితో హైదరాబాద్ లో బహిరంగ సభ పెట్టాం ఈ మధ్యలో. అనుకుంటే ఒక ఆడబిడ్డను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7,018 కిలోమీటర్లు చారిత్రక మహాపాదయాత్ర చేశాం. మీరందరూ సహకరిస్తే 7,018 కిలోమీటర్ల మహాపాదయాత్ర ఏ కులం చేయాలా, ఏ రాజకీయ పార్టీ చేయాలా, ఏ సామాజిక వర్గం చేయాలా, ఒక శాఖలలో అనుకుంటే 7,018 కిలోమీటర్ల పాదయాత్ర చేశాం. 1,50,000 మందితోటి బహిరంగ సభ నిర్వహించాం. మరోసారి రేవంత్ రెడ్డిని సవాల్ హెచ్చరిస్తున్నాం జంషెడ్ గ్రామం నుంచి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏదేమైనా పోలీసు వాళ్ళని కూడా, ఇక్కడ ఉన్న ఎస్పీని కూడా మేము సాకలి సామాజిక వర్గంగా మరి హిందూ సాధు పరిషత్ వాళ్ళ మద్దతు ఇచ్చినందుకు మేము సంపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సామాజిక వర్గంగా కూడా మేము ఎస్పీ గారిని మీ పోలీసుల అత్యుత్సాహం ఏందని చెప్పి ప్రశ్నిస్తాం. అదే విధంగా ఎమ్మెల్యే గారిని కూడా మీరు మీ వైఖరి మానుకోవాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి హిందూ బద్దంగా మీరు న్యాయబద్ధంగా మా వాళ్ళకు సహకరించండి. ఎక్కడోళ్ళకు ఎవరి గుళ్ళో వాళ్ళు పూజలు చేసుకునే విధంగా మీరు ఉండాలి తప్ప ఈ గుళ్ళలో కూడా ఓట్ల రాజకీయం చేయొద్దని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు కూడా హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా సరే చాకలి సామాజిక వర్గానికి సంబంధించిన వృత్తిదారులకు, పేదరికానికి పొట్ట కోసం బతికేటువంటి వాళ్లకు మేము 100% మీకు మద్దతుగా ఉంటాం. మీకు ఏ రాత్రి ఏ కష్టం వచ్చినా కూడా యావత్ తెలంగాణ శాఖల అందరం కూడా జంషెడ్ గ్రామానికి వస్తాం. మీరు భయపడద్దు, రాజీ పడద్దు. ఇక్కడే కాదు, ఇప్పుడు మన పెద్దలు చెప్పిన దానికి నేను ఆలోచన చేశాం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఎక్కడుందో కూడా వెలికి తీస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి సమస్య లేకుండా అడ్డుకోవడానికి బట్టలు బండ మీద ఉత్కడం తెలుసు, మాకు అడ్డొచ్చిన వాళ్ళని కూడా ఉత్కడం తెలుసు అనే పద్ధతిలో మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా యొక్క సామాజిక వర్గానికి వారు మద్దతుగా వచ్చినందుకు శంకర్ స్వామి గారికి, మరి వారి బృందానికి, మరి అదే విధంగా నన్ను ఆహ్వానించినటువంటి మరి పురుషోత్తం గారికి, మరి మా జిల్లా అధ్యక్షులు మా నరసింహం చాలా చిత్తశుద్ధితోటి చాలా సమన్వయంగా ఇక్కడ నేను ఏదైతే బాధ్యత ఒప్పచెప్పినో మా సామాజిక వర్గం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. మీరు మద్దతు తెలియజేసినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని మరోసారి తెలియజేస్తూ, జై చాకలి, జై ఇలమ్మ, జై బాబాసాహెబ్ అంబేద్కర్.